శిథిలాల ప్రాంతంగా కామారెడ్డి మంచినీళ్లు లేక అల్లాడిన జనం, బాధితులను మరిచిన పాలకులు, మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం, 44 హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్. వరద ముప్పు తగ్గుముఖం పట్టిన తర్వాత కామారెడ్డి పట్టణంలోని కొంత భాగం శిథిలాల ప్రాంతంగా కనిపించింది. ఎక్కడెక్కడ కొట్టుకుపోయిన వాహనాల వేర్లతో కొట్టుకు వచ్చిన భారీ వృక్షాలు, తెగిన రహదారులు, రాళ్లు తేలిన అంతర్గత రోడ్లతో అధ్వానంగా మారింది. జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ ఏరియాల్లో ఎటు చూసినా సామాన్లు ఆరు బయట వేసుకొని సర్దుకుంటున్న పరిస్థితులు. ఇంట్లోకి చొచ్చుకొచ్చిన వరద వల్ల బురద పేరుకుపోవడంతో అడుగు తీసి అడుగు వేసే అవకాశమే లేకుండా పోయింది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లోకి బురద చేరడంతో పనికి రాకుండా పోయాయి. వరదతో సర్వం కోల్పోయి ప్రాణాలతో బయటపడిన బాధిత కుటుంబాలకు చినుకు పడితే గజగజ వణికిపోయేంత పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను వెంటేసుకుని ఏరియల్ సర్వే నిర్వహించడంతో తమకు తక్షణ సాయం అందుతుందని కామారెడ్డి వరద బాధితులు భావించారు. అయితే బేసిక్గా ఈ లైన్ విషయానికి వద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను వెంటేసుకుని ఏరియల్ సర్వే చేసిన రోజు ఏమైందంటే, నేను అక్కడే ఉన్నాను. బేసిక్గా కామారెడ్డి జిఆర్ కాలనీ దగ్గర ఉన్నాను. అక్కడెక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గర మొత్తం డివైడర్స్ అన్ని కూడా కొట్టుకుపోయాయి. ఎట్లేదన్నా కూడా రోడ్లు ధ్వంసం అయ్యాయి, డివైడర్స్ కూడా కొట్టుకుపోయి. పొద్దున్నుంచి ఎక్కడ కూడా అంటే ఆ రోడ్లోకి వెహికల్స్ రాకుండా ఆపలేని పోలీసులు ఆ రోజు మాత్రం సాయంత్రం 6 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు వస్తున్నారు కాబట్టి ఎక్కడికక్కడ రోడ్లన్నీ బ్లాక్ చేస్తామని చెప్పారు. బేసిక్ అక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆయన కార్లో వస్తే ఒక రకంగా అర్థం ఉండేది, ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ చేస్తే. పైనుంచి ఎక్కడి నుంచో హెలికాప్టర్ పైనుంచి చూస్తుంటే కింద మాత్రం మొత్తం అన్ని రోడ్లన్నీ బ్లాక్ చేశారు. అదేందో మరి నాకు అర్థం కాలే. దాన్ని పర్యటన అంట. మళ్ళీ మమ్మల్ని ఆ రోడ్లో కూడా వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే సీఎం వస్తున్నాడు. సీఎం ఎక్కడ వస్తున్నాడయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నాడయ్యా అంటే పైన ఏరియల్ సర్వే హెలికాప్టర్లో కానీ తిరగడం, దాన్ని ఆ సర్వే కోసం కింద రోడ్లని ఎక్కడికక్కడ బ్లాక్ చేయడం జరిగింది. గురువారం ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్పీ ఆఫీసులో రివ్యూ చేశారు. మంత్రి సమీక్షలో వరదలో చనిపోయిన వారికి 2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. వరదలో చనిపోయినటువంటి వినయ్ కుమార్ గురించి ఇప్పటివరకు ఒక న్యూస్ కానీ ఒక కథనం కానీ బయటికి రాలేదు. అసలు పాపం ఆ రాజంపేట్ గ్రామం గురించి కూడా ఇప్పటివరకు ఎవరు కూడా మాట్లాడలేదు. అక్కడ ఏమంటారు, ఇది చిన్న చిన్న కాలువలు పొంగి పొలడంతో గండి కొట్టేసి రోడ్లన్నీ కూడా వరదమయం అయిపోయాయి. చిన్న రోడ్లు వెళ్తే కారు కూడా పడిపోయేంత భయంకరంగా పరిస్థితి. ఆ రోజు వినయ్ చనిపోయినటువంటి రోజు కూడా బేసిక్గా వెళ్తున్నటువంటి దారి ఏదైతే ఉందో అంబులెన్స్ కూడా పోకుండా ఉంది. ఆ టైంలో గంప శశాంక్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అబ్బాయి మొత్తం అన్ని రోడ్లన్నీ క్లియర్ చేసి ఆ శవాన్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. దీని మీద ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా ఏం మాట్లాడలేదు. 44 హైవేపై 18 కిలోమీటర్లు స్తంభించిన ట్రాఫిక్. కామారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి 44పై శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సదాశివనగర్ నుంచి బికనూర్ టోల్ ప్లాజా వరకు 18 కిలోమీటర్ల మేర పైగానే రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. 4 వరుసల రహదారిలో క్యాసంపల్లి వద్ద ఓ వైపు పూర్తిగా రోడ్డు దెబ్బతింది. దీంతో 1 వే పాటిస్తూ ఉండడంతో వాహనాల నియంత్రణ జరగడం లేదు. కామారెడ్డి జిఆర్ కాలనీలో ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఓ యూట్యూబ్ ఛానల్లో సీనియర్ ఐపీఎస్ అధికారికి ఫోన్ కలిపి తన బాధను వివరించే ప్రయత్నం చేస్తూ ఉండగా అధికారి తీవ్ర స్థాయిలో మందలిస్తూ నోరు పారేసుకోకండయ్యా, షటప్ అంటూ ఫోన్ పెట్టేయడంతో బాధితుడు కంగుతిన్న పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి వీడియో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లో వైరల్గా మారింది. బాధితుల నంబర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టారంటూ పలువురు వరద బాధితులు మండిపడడం వీడియోలో కనిపించింది. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రాష్ట్ర కార్యదర్శి జన్ వెస్లీ మండిపడ్డారు. రైట్. సో ఈ న్యూస్ ఏదైతే ఉందో కామారెడ్డి జిఆర్ కాలనీలో చార్టెడ్ అకౌంటెంట్ యూట్యూబ్ ఛానల్లో సీనియర్ ఐపీఎస్, అది మా మిర్రర్ టీవీలోనే జరిగింది. నేను మీకు ఇప్పుడు ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎట్లయిదన్నా కూడా ఎక్కడికక్కడ వాటర్ స్తంభించిపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి, బురద అడుగు తీస్తే తీయలేని పరిస్థితి. కాలక్కటి నుంచి జారిపోతున్నాము. ఇంకా నీళ్లు అక్కడ అలాగే ప్రవహిస్తూ ఉన్నాయి. అయినా కూడా
అయినా కూడా ఆ టైంలో ఇంకా అక్కడ ఫ్లడ్డింగ్ ఉంది, వాస్తవం అది, ఫ్లడ్డింగ్ ఉంది. ఆయన ఐపీఎస్ అధికారికి నాగిరెడ్డికి ఫోన్ చేయడం కూడా జరిగింది. ఆయన అంటే ఆయన అలా మాట్లాడుతుంటే నేను ఆ రోజు షాక్ అయిపోయాను పక్కనే ఉన్నదాన్ని. రైట్, నేను మీకు ఇప్పుడు ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఉద్యోగం కరెక్ట్ గా చేస్తున్నారు కదా అందరూ. ఉద్యోగం కరెక్ట్ గా చేస్తున్నారు కదా అందరూ. ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉండే సార్, చూస్తున్నారు కదా. ఇది రెస్పాన్స్ అండి గవర్నమెంట్. ఆయన ఏంటండి పబ్లిక్ సర్వెంట్. మేము ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం చెప్పండి, మీ ముందే కదా మాట్లాడింది. ఎందుకంటే రెస్పెక్ట్ఫుల్ ఎవరన్నా మాట్లాడారు, పిచ్చోళ్ళగా అంటారు. రైట్, చూసారు కదా, ఇది ఆ వీడియో. ఆ రోజు నిజంగానే ఫ్లడింగ్ చాలా ఎక్కువ ఉంది. పాపం పిల్లలకి ఆ రోజు ఫుడ్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇటు మంత్రులు అయితే మేము రోడ్ల మీదకి వచ్చి చూసేసి వెళ్ళిపోయాము అని చెప్పేసి అని మాట్లాడడమే తప్ప, లోపలికి వచ్చి వాళ్ళ బాధ తెలిస్తే, వాళ్ళ బాధ చూసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్న బురద ఏ రకంగా ఉందో ఒక్కసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వాళ్ళకి వంట చేసుకునే దిక్కు కూడా లేదు ఆ రోజైతే. అంత దరిద్రమైన సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇంకా ఫ్లడ్డింగ్ అలాగే ఉంది. సహాయక చర్యల కోసం ఫోన్ చేస్తే ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా కంగు తిన్నాను నేనైతే. ఆయన ఆ రకంగా మాట్లాడడం అసలు నిజంగా చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇంత ఘోరంగానా? పబ్లిక్ సివిల్ సర్వెంట్స్ అయి ఉండి పబ్లిక్కి చేయాల్సినటువంటి సర్వీస్ని చేయకుండా, సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా బిహేవ్ చేయకుండా షడప్ ఫోన్ పెట్టే అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరైనాని. మళ్ళీ దీని గురించి ఏమనంటే న్యూస్ చూపించి ఒకవేళ మైక్ పట్టుకొని వెళ్తే మాత్రం అంటే ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి ఉన్నారే తప్ప మీరు అసలు ఎందుకు పనికిరాదంటే, ప్రభుత్వం నిజంగానే కరెక్ట్గా పనిచేస్తే ఎందుకు మేము ఇలా చూపిస్తాం చెప్పండి. ఉన్న వాస్తవాలు చూపించినా కూడా దాన్ని తప్పు పట్టడం కరెక్టేనా అంటారా? ఇప్పుడు శాటిలైట్ వాళ్ళు చూపించకపోయి, పేపర్లో రాకపోయి, మేము చూపించకపోయి ఇంకా ప్రజలు కూడా ఎవరు చూపిస్తారు, ఎవరు ప్రభుత్వానికి తెలిసేలాగా చేస్తారు అంటే ఇలా చేసినా కూడా మీకు తప్పుగానే అనిపిస్తుంది.